ఒకరు డెత్ అయింది, మజిల్ లాస్, ఓవర్గా లిక్విడ్ డైట్స్ ఏదో క్రాష్ డైట్స్ ఏదో చేసి చనిపోయారు, సో మీరు రెస్పాండ్ అవ్వండి దాని మీద అన్నారు. అందరూ కూడా చాలా వరకు చేసేది ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఏదో ఉంది నేను ఏదో చేసేయాలి, ఇన్ని ఇయర్స్ ఇష్టం వచ్చింది తినేసి చేసేసి, నాకు వారం రోజుల్లో ఫంక్షన్ ఉంది, నెల రోజుల్లో సంథింగ్ ఉంది, నేను ఏదో సాధించేయాలి, సో నేను ఏదో చేసేస్తానని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేసే పని వాటర్ ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్ డైట్సే తీసుకోవడం, ఫుడ్ సాలిడ్స్ అన్నీ కట్ చేసేయడం, ఇలాంటివి చేస్తారు. ఇక్కడ మీరు అనుకున్నట్లు వెయిట్ అంటే ఓన్లీ ఫ్యాట్ కాదు, వాటర్, మజిల్, ఫ్యాట్. ఎప్పుడైతే సరిగ్గా వాటర్ తీసుకోమో అప్పుడు కూడా శరీరంలో నీటి స్థాయి అనేది పెరుగుతుంది. వాటర్ తీసుకున్నప్పుడు అలాగే ఉంటుంది. లేకపోతే కార్బోహైడ్రేట్స్ అనేది అంటే రైస్, మిల్లెట్స్, ఓట్స్, కొన్ని రకాల ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా శరీరంలో నీటి స్థాయి అనేది పెరుగుతుంది. అండ్ ఈవెన్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రీమెనోపాజ్, మెనోపాజ్ టైంలో కానీ లేకుంటే పీరియడ్స్ ముందు కానీ ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ వల్ల, వీటన్నిటి వల్ల మనకి బాడీలో వెయిట్ అని వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది, శరీరంలో నీటి స్థాయి అనేది పెరుగుతుంది. సో ముఖ్యంగా ఆడపిల్లల్లో మనం ఏదో బరువు పెరిగిపోతున్నాం అంటే అది ఏదో కొవ్వుకి ఇట్లా పెరిగిపోతున్నట్లు కాదు, వాటర్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఒక్కసారిగా సాలిడ్స్ కట్ చేసేస్తారో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది, శరీరంలో నీటి స్థాయి అనేది తగ్గుతుంది. మీరు పైగా కార్బోహైడ్రేట్స్, రైస్ లాంటివి ఏవి కూడా సాలిడ్స్ ఇవ్వరు కాబట్టి శరీరంలో నీటి నిలుపుకునే స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి మీకు ఇన్స్టెంట్గా వన్ డే మొత్తం ఫుడ్ మానేయండి, 1 or 2 kgs తగ్గుతారు. అదే కనుక ఒకరోజు బిర్యానీ తినండి, నెక్స్ట్ డే 1 or 2 kgs పెరుగుతారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు వాటర్ శరీరంలో నీటి స్థాయి అనేది కూడా పెరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, మీరు అన్నీ ఆపేస్తారు, ఇన్స్టెంట్గా ఏం తగ్గుతుంది? ఫ్యాట్ కాదు, మజిల్ లాస్ అవుతుంది, వాటర్ లాస్ అవుతుంది. మీరు ఫ్యాట్ లాస్ చేయాలి అంటే మీరు చేయాల్సిన పని ఫుడ్లో ప్రోటీన్ అనేది బాగుండాలి, మీ డైజెషన్ సిస్టమ్ బాగుండాలి, మీ శరీర పనితీరు ఇంప్రూవ్ అవ్వాలి. అంటే మీ మెటబాలిజం, మీరు ఏదైనా ఒక ఫుడ్ ఇస్తే అబ్జర్వ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడైతే ఫ్యాట్ అనేది విజరల్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ అంటే లివర్ చుట్టూ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్ చుట్టూ అంత అవయవాల చుట్టూ ఫ్యాట్ చేరుతుందో, మీరు ఏదైతే తినే ఫుడ్ ఏది ఉందో ప్రతి సెల్కి అబ్జర్వ్ కెపాసిటీ అనేది ఉండదు. అంటారు కదా, వాడికి ఎంత తిన్నా వంట పట్టదురా అని. సో మీరు తింటుంటారు, బాగా పుష్టిగా కనబడుతుంటారు తప్ప ఫ్యాట్, వాటర్ చేరడం తప్ప మీకేం మజిల్ పర్సంటేజ్ సరిగ్గా ఉండదు, మెటబాలిజం సరిగ్గా ఉండదు, డైజెషన్ సరిగ్గా ఉండదు, తిన్న ఫుడ్ అనేది ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు, వైటమిన్ డెఫిషియన్సీస్, వీక్నెస్ ఉండడం కానీ, చిన్నదానికి అలసట, ఆయాసం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అర్థమైందా?